తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు నిజామాబాద్ నగరంలో ధర్నా నిర్వహించారు. యాప్ల పేరుతో ప్రభుత్వం తమ శ్రమను దోపిడీ చేస్తోందని వారు ఆరోపించారు. కొత్త విధానాలతో పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ ధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిజామాబాద్ నగరంలో తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు, రస్తారోకో చేశారు. మనతో పాటు అంగన్వాడీలు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏందమ్మా, ఎందుకు ధర్నా చేస్తారు, అసలు ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ ప్రభుత్వమే ప్రాబ్లం అయింది. ఇప్పుడు మాకు కావాల్సిన జీతాలు ఒప్పుకొని ఎలక్షన్లప్పుడు మాకు మాట ఇచ్చి మాకు ఇవ్వవలసిన జీతాలు ఇస్తలేదు. తర్వాత మన స్కూల్కు కావాల్సిన వసతులు ఏమీ ఇవ్వడం లేదు. మళ్ళీ మాకు ఏదైనా జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా లీవ్ అడగాలంటే భయం, పర్మిషన్లు అడగాలంటే భయం. మేము బెడ్ మీద ఉన్నా కూడా మేము ఆన్లైన్లో రిపోర్ట్లు చేయాలి. ప్రతి డే 9 గంటలకు 2 యాప్లు ఓపెన్ చేయాలి. మరి ఒక యాప్ల వరకు సరిపోతలేదా? 2 యాప్లలో పని చేపిస్తున్నారు. పిల్లలు లేరని టార్చర్ పెడతారు. పిల్లలు ఎట్లా ఉంటారు? ప్రైవేట్ స్కూల్కి 3 సంవత్సరాలకే వాళ్ళు అడ్మిషన్లు ఇస్తున్నారు కాబట్టి మాకు పిల్లలు ఉండలేరు. మా దగ్గర పిల్లలు ఉండాలంటే మీ ప్రైవేట్ స్కూళ్ళకి అడ్మిషన్లు ఇవ్వద్దు కదా. మాకేం చెప్తారు? 5 సంవత్సరాల దాకా పిల్లలు మన దగ్గర ఉండాలంటారు. వాళ్ళు ఉంచుతలేరు. అది ప్రాబ్లం మాది కాదు కదా. మేము కరెక్ట్ డ్యూటీ చేయాలంటే పిల్లలు మాకు కలకలాడితే మేము ఉంటాము. 2-3 పిల్లలతో ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రీ ప్రైమరీ తీసుకొచ్చిండు. మేము ఇన్నేళ్ల నుంచి 50 సంవత్సరాల నుంచి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు ప్రీ ప్రైమరీ విద్య కొత్తగా తీసుకొచ్చి కొత్త వాళ్ళను పెడితే పాత వాళ్ళు ఏమై